హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో లాస్ట్ సండే వ్లాగ్ అండి. నవరాత్రి వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది. ఇది కొంచెం లెంతీ వ్లాగ్ అవ్వచ్చండి, ఎందుకంటే మేము ఆ రోజు చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళామండి. అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకే డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ఎండ్, ఓకేనా? సండే మార్నింగ్ 8 o'clock కల్లా మేము ఈషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఆ రోజు. నెక్స్ట్ అయితే ఓట్రమ్ పార్క్ వెళ్ళాము. ఇదే ఓట్రమ్ పార్క్ ఎగ్జిట్ అండి. ఇక్కడ ఈ ప్లేస్లో సింగపూర్కి సంబంధించిన అన్ని నేషనల్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. నేషనల్ హెల్త్ కేర్ సెంటర్, నేషనల్ క్యాన్సర్ సెంటర్, అలాగే జనరల్ హాస్పిటల్, ఐ సెంటర్, డెంటల్ సెంటర్ అన్నీ ఇదే ప్లేస్లో ఉంటాయి అన్నమాట. మేమైతే ఇక్కడ హెచ్ఎస్ఏకి వచ్చామండి, హెల్త్ సైన్సెస్ అథారిటీ అనమాట. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడ మేము బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా మేము వచ్చేసి సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. లాస్ట్ సండే జరిగిందనమాట ఈ క్యాంపు. వాళ్ళ ద్వారా బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. అండ్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావచ్చు. అండ్ డైరెక్ట్గా కూడా రావచ్చు అంట, కాకపోతే కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఎవరికైనా బ్లడ్ డొనేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నానండి. ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ అంతా 6 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఫామ్ ఫిల్లింగ్ చేయించుకుంటారు, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, మెడికల్ స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత హిమోగ్లోబిన్ చెక్ అన్నది ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ లెవెల్స్ సరిగ్గా సరిపోతేనే వాళ్ళైతే బ్లడ్ తీసుకుంటారండి. తర్వాత బ్లడ్ డొనేషన్ ఉంటుంది, తర్వాత రిఫ్రెష్మెంట్ కూపన్ అయితే ఇస్తారు లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మేమిద్దరం కూడా ఫామ్ ఫిలప్ చేసి లోపలికి వెళ్ళామండి. కానీ నా హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి కొంచెం 0.4% తక్కువగా ఉందని చెప్పి నన్ను అలౌ చేయలేదండి బ్లడ్ డొనేట్ చేయడానికి. తను ఒక్కరి మట్టుకే బ్లడ్ డొనేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము సింగపూర్ తెలుగు సమాజం టీమ్ మెంబర్స్ని కలిసామండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అక్కడే లైట్గా రిఫ్రెష్మెంట్స్ అవి తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయామండి అక్కడి నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మేము హార్బర్ ఫ్రంట్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. దిస్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎంఆర్టీ స్టేషన్ ఇన్ సింగపూర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రీజన్ నేను చెప్పేదానికన్నా మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చండి ఇది ఎందుకు ఇంత బిజీ అన్నది. స్టేషన్ నుంచి బయటికి రాగానే లంచ్ టైం అయిపోయిందని మేము అయితే కొపీటియంలోకి వెళ్ళిపోయామండి. యాక్చువల్గా కొపీటియం అంటే అన్ని కంట్రీ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఒకే చోటన ఉంటాయన్నమాట. జపనీస్, కొరియన్, మలేషియన్, ఇండోనేషియన్ ఇలాగా అన్ని రకాల ఫుడ్ ఇక్కడ ఒకే చోటన దొరుకుతుంది. స్టార్టింగ్లో ఈ ఫుడ్ కోర్ట్స్లో తినడానికి కొంచెం కష్టంగానే ఉండేది, కానీ ఇప్పుడైతే చాలా ఏళ్ళు అయిపోయింది కదండి, అలవాటైపోయింది. ఇక్కడ లోపల 2 ఇండియన్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. యాక్చువల్గా కొపితియం కార్డ్ ఉంటుందండి. మనం దాంట్లో టాప్అప్ చేసుకుని ఏ ఫుడ్ స్టాల్లో అయినా మనం ఫుడ్ తినచ్చు అనమాట. ఇక్కడైతే మా ఫుడ్ రెడీ అయిపోయిందండి. ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ దొరకడమే చాలా కష్టం అండి బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడైతే శుభ్రంగా ఆకలి మీద ఉన్నాము. ఫాస్ట్గా తినేయడానికి ప్లేసెస్ అయితే చూసుకుని తినేస్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మాల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చేసి వివోసిటీ మాల్ అనమాట. సింగపూర్లోనే లార్జెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. సింగపూర్ అంటేనే పెద్ద షాపింగ్ మాల్స్ అండి. దాంట్లో కూడా ఇది అన్ని షాపింగ్ మాల్స్లో కన్నా చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. మేమైతే సెంతోసా బోర్డ్ వాక్ వెళ్దాం అనుకున్నామండి. దానికి ఎంట్రన్స్ వచ్చేసి ఈ మాల్లోంచి ఉంటుందన్నమాట. అందుకే ఈ మాల్లోకి అయితే వచ్చాము. ఈ మాల్ ఫుల్గా చూడాలంటే హోల్ డే అంతా పట్టేస్తుంది, అంత పెద్ద మాల్. ఈ మాల్లో చాలా రకాల బ్రాండెడ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయండి. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా చాలా బాగుంటుంది. అవన్నీ నేను సపరేట్గా ఇంకో వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇది వచ్చేసి మా తమ్ముడు ఫేవరెట్ మాల్ అండి.
ఈ మాల్ ఈ వీడియోలో చూసి వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడి కోసమైనా మొత్తం ఈ మాల్ని కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తానండి. ఇప్పుడైతే మేము ఈ మాల్ నుంచి సెంతోసా బోర్డ్ వాక్ వెళ్ళడానికి ఎగ్జిట్ తీసుకుంటున్నామండి. ఇప్పుడైతే మేము సెంతోసా బోర్డ్ వాక్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా సెంతోసా అన్నది ఒక ఐలాండ్ అనమాట, ఒక థీమ్ పార్క్ బేస్డ్ ఐలాండ్ అనమాట. మొత్తం సింగపూర్లోనే ఇది బెస్ట్ అండ్ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అండి. సెంతోసా లోపల చాలా రైడ్స్, అట్రాక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయండి. మనం అయితే ఇప్పుడు సెంతోసా లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ బోర్డ్ వాక్ వ్యూ అయితే ఫుల్గా చూపిస్తాను. సెంతోసా ఎంట్రన్స్ దాకా అయితే వెళ్తాము, చూసేయండి ఓకేనా. అక్కడ దూరంగా బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారు కదా, అదే సెంతోసా ఐలాండ్ అండి. బోర్డ్ వాక్ అన్నది ఈ సింగపూర్ మెయిన్ ల్యాండ్కి అండ్ సెంతోసా థీమ్ పార్క్కి కనెక్టింగ్ చేసే ఒక వే అన్నమాట బోర్డ్ వాక్. చాలా మంది ఇక్కడికి ఆ సముద్రాన్ని చూస్తూ సెంతోసాని చూస్తూ, ఈవినింగ్ అయితే లైటింగ్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. మేమైతే కొంచెం ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కదా, లైటింగ్ అయితే మేము కవర్ చేయలేకపోయాము. ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ చాలా మంది టైం స్పెండ్ చేయడానికి అయితే ఈ ప్లేస్కి వస్తారండి. ఇదే సెంతోసా వాకింగ్ ట్రైల్ వ్యూ అనమాట. సెంతోసా బోర్డ్ వాక్ అన్నది దిస్ ఇస్ ద ఓన్లీ గార్డెన్ బేస్డ్ థీమ్ పార్క్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండి. ఇక్కడ చూసారా హోల్ సెంతోసా మ్యాప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పైన పిక్చర్లో చూసారా ఏరియల్ వ్యూ ఆఫ్ సెంతోసా బోర్డ్ వాక్ ఇన్ 1975 అండి. అక్కడ ఏమీ లేదు 1975 ఆ టైంలో. 1990s ఆ టైంకి వచ్చేటప్పటికి బ్రిడ్జ్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారనమాట అక్కడ. ఇక్కడ చాలా మంది సైక్లింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా హాబీగా చేస్తారండి. వాళ్ళందరి కోసం ఇక్కడ సెంతోసా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఒకవైపు అంతా సెంతోసా వ్యూ ఉంటుందండి, పైన కేబుల్ కార్ వ్యూ, సముద్రము అండ్ ఎదురుగుండా వచ్చేసి హార్బర్ వ్యూ. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద క్రూజెస్ మలేషియాకి వాటికి కూడా స్టార్ట్ అవుతాయండి. అండ్ ఇటువైపు చూసారు కదా వివోసిటీ మాల్ ఎంత పొడుగుందో అంత పెద్దది వివోసిటీ మాల్ వ్యూ కూడా కనబడుతుంది. ఈ సెంతోసా లోపలికి వెళ్ళడానికి 4 డిఫరెంట్ వేస్ ఉంటాయండి. ఫస్ట్ వే వచ్చేసి పైన ట్రైన్ వెళ్తుంది కదా, దాన్ని మోనోరైల్ అంటారండి, దాంట్లో వెళ్ళొచ్చు. అండ్ కింద రోడ్ వేలో వెళ్ళొచ్చు అండ్ ఈ ట్రావెలేటర్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కనబడుతుంది కదా దూరంగా కేబుల్ కార్ అంటారండి. కేబుల్ కార్ రైడ్ కూడా చాలా బాగుంటుందండి. అక్కడి నుంచి కూడా సెంతోసా వ్యూ అయితే సింగపూర్ వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ రైడ్ కూడా మీకు కంపల్సరీ చూపిస్తాను ఓకేనా. ఇక్కడ నుంచి బోర్డ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. టోటల్ ఈ స్ట్రెచ్ వచ్చేసి 450 మీటర్స్ ఉంటుందండి. జస్ట్ 1/2 కిలోమీటర్ కాబట్టి చాలా మంది మోనోరైల్ కన్నా బోర్డ్ వాకే బాగా ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే పర్ హెడ్ వచ్చేసి మోనోరైల్కి $4 చార్జ్ చేస్తారు అండ్ బోర్డ్ వాక్ వచ్చేసి ఫ్రీ అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి పీక్ టైంలో కూడా వీకెండ్స్ అలా కూడా మోనోరైల్ తీసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఈ టైంలో నడుచుకుంటూ కూడా మనం సెంతోసాకి వెళ్ళిపోవచ్చు. ఈ బోర్డ్ వాక్లో కూడా కావాలంటే మనం నడవచ్చండి, లేకపోతే పక్కన కనబడుతున్నాయి కదా ట్రావెలేటర్స్, అవి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచుంటే సరిపోతుందండి, అవే తీసుకెళ్ళిపోతాయి మనని.
చూసారు కదా క్లౌడీగా ఉంది. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన టైం వచ్చేసి 2:30, కానీ ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. అలా స్లోగా నడుచుకుంటూ సెంతోసా ఎంట్రన్స్ దాకా అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్గా ఉంటుందండి, ఎందుకంటే ఇది మోస్ట్ ట్రావెలింగ్ ప్లేస్ కాబట్టి చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఇప్పుడైతే అవుట్ సైడ్ నుంచి వచ్చే ట్రావెలర్స్ ఎవ్వరూ లేరు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు సెంతోసాలో. ఆ ప్లేస్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఇలా గార్డెన్ లాగా అరేంజ్ చేశారండి. ఇక్కడ ఎక్కడైనా సరే గ్రీనరీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అందుకని చూసారు కదా ఎంత బాగా అరేంజ్ చేశారో. మినీ ఫారెస్ట్లా ఉంది ఇక్కడ వ్యూ అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఈ ట్రీస్ మధ్యన. అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే చూసారు కదండి బ్రిడ్జ్ వ్యూ అనమాట. సెంతోసాకి అండ్ సింగపూర్ ల్యాండ్కి బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉంది కదండి, ఆ బ్రిడ్జ్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఈ వ్యూ కూడా. చూసారు కదండి పైన మోనోరైల్స్ వెళ్తున్నాయి కదా, సెంతోసా లోపలికి వెళ్ళేది అండ్ సెంతోసా నుంచి బయటకు వచ్చే ట్రైన్ రెండు కూడా మీరు చూసారు ఇప్పుడు. ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న కేవ్ లాగా అంటే గుహలాగా ఒక ప్లేస్ ఉందండి ఎంట్రన్స్లో, ఆ దాంట్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మనం ఆ కేవ్స్ లోంచి బయటికి రాగానే సెంతోసా అట్రాక్షన్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి మనకు కనబడుతూనే ఉంటాయండి. అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అట్రాక్షన్స్. అండ్ ఇక్కడ లోపల ఏ అట్రాక్షన్కి వెళ్ళాలన్నా ఏ రైడ్కి వెళ్ళాలన్నా అన్నీ కూడా పెయిడ్ అనమాట, ఏది కూడా ఫ్రీగా ఉండదు. అండ్ బయట నుంచి కావాలంటే వ్యూ చేయొచ్చు, అంతేగాని ఏ రైడ్ అయితే తీసుకోవడానికి ఉండదు. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోతున్నామండి వివోసిటీ వైపు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము వాక్ తీసుకున్నామండి, పైన ట్రావెలేటర్స్లో అయితే వెళ్ళలేదు. ఈ వే చూద్దామని చెప్పేసి ట్రావెలేటర్ వే తీసుకోకుండా వాక్ వేలోనే వెళ్తున్నాము. ఎలా అనిపించిందండి మా బోర్డ్ వాక్? నచ్చిందా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కూడా చాలా చేయాలనుకుంటున్నానండి. అండ్ సెంతోసాల లోపల వ్యూ కూడా మీకు చాలా వీడియోస్లో చూపిస్తాను, మేము వెళ్తూనే ఉంటాము. అండ్ అవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.
దారిలో రిఫ్రెష్మెంట్స్ కోసం ఇలాగ రెస్టారెంట్స్ అని కూడా చాలా ఉంటాయండి. అండ్ ఇక్కడ చూసారా ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది డిఫరెంట్గా ఇలాగా అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ టూరిస్ట్ని చాలా బాగా డిజైన్ చేస్తారండి. ఇక్కడితో సెంతోసా బోట్ వాక్ ట్రిప్ అయితే అయిపోయిందండి మాది. అండ్ ఈ ట్రిప్లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసినవి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift, and hope that you'll take it into her side. La 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 la. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి, ఇంటికి కూడా వచ్చేస్తున్నాము. ఎలా అనిపించిందండి మీకు మా వీడియో? నచ్చిందా? సెంతోసా నచ్చిందా? అండ్ ఇంకే మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా చేస్తాను మీ అందరి కోసం. అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. అండ్ దాని పక్కన వచ్చిన ఆల్ అనే ఆప్షన్ కూడా మీరు ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.